ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సుధీర్ గారు. నమస్కారం అండి. జై జగన్నాథ్. జై జగన్నాథ్. అసలు ఇప్పుడు ఎక్కడ విన్నా పూరి జగన్నాథుడి పేరే. రత్న భాండాగారం తెరుచుకోవటం ఏవో కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు. అసలు పూరి జగన్నాథుడు ఎందుకు స్వామి అలా ఉన్నారు? అన్ని చోట్ల విగ్రహ రూపం అందంగా అలంకరించబడి ఎంతో సుందరంగా పూలమాలలు అవి వేసి ఇలా రకరకాలుగా కనబడతారు స్వామి. ఇక్కడేంటి ప్రత్యేకమని చాలామంది అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు, ఇంకా పూర్తిగా తెలియని వాళ్ళు అందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. కానీ నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే అక్కడ పూజా విధానం కానీ, స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యం కానీ, అక్కడ జరిగేటువంటి నిత్య కైంకర్యాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మరి వివరిస్తారా? తప్పకుండా. భగవంతుడి స్వరూపము దారు స్వరూపం. దారు అంటే చెక్క స్వరూపం అనమాట. ఇంద్రద్యుమ్న మహారాజు కాలంలో భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి, అంతకుముందు నీలమాధవుడిలాగా నీలాద్రి పర్వతం మీద ఉండేవాడని చెప్పేసి ఇలాంటి కథనం ఒకటి ఉంటుంది. ఆ కథనం తర్వాత భగవంతుడు దారు స్వరూపంలోనే అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించిన ఆలయము. ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క కథనము వారు బేసికల్గా అవంతికాపురి అంటే ఉజ్జయినికి సంబంధించిన మాలవ కింగ్ అట. వారి మెన్షన్ మహాభారతంలో కూడా వస్తుంది. మాలవ కింగ్స్ మెన్షన్ మహాభారతంలో వస్తుంది. ఆ కాలం వారు, ఆ తర్వాతి కాలంలో వారు కట్టిన ఆలయము సుమారుగా 500 మీటర్స్ పెద్దగా ఉండేదట. దాని తర్వాత అనంతవర్మ అనేసి దాని తర్వాత వచ్చిన మహారాజు సుమారు 9th, 10th, 11th సెంచరీ, ఈ 3 సెంచరీస్లో ఈ జగన్నాథుడి ఆలయం అంచెలంచెలుగా కట్టబడిందని చెప్పేసి. కానీ మీరు చెప్పినట్టుగా చాలా విలక్షణంగా ఉంటుంది అక్కడ. స్వామి విగ్రహం చాలా అపురూపం. నిజానికి మీరు గమనిస్తే అంత పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని స్వామి అందరినీ చూస్తారు. శంకరాచార్యులు అన్నట్టు జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే అన్నట్టు మీరు రథయాత్రకు వెళ్ళండి, ఎక్కడైనా ఉండండి, భగవంతుడు కనబడతాడు. వారి కంటి చూపులో మనం పడిపోతాం. అటువంటి కళ్ళు జగన్నాథుడి. అంత అందమైన స్వరూపం. పెద్ద 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 కళ్ళు చక్రాల్లా పెట్టుకొని అందరినీ చూసేస్తూ ఉంటాడు. మీరు రథయాత్ర వెళ్తే సాధారణంగా మీరు ఎక్కడున్నా రథం మీద ఉన్న స్వామి కనబడతారు. అంత పెద్ద స్వరూపం, మంచి దారు స్వరూపం. వారిని చక్కగా 12 years నుంచి 19 years మధ్యలో అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు కొత్త విగ్రహాలు చేస్తారు. స్వామి లోపల బ్రహ్మ పదార్థం ఉంటుందని చెప్పేసి ఒక కథనం. సాలగ్రామ స్వరూపం. ఆ స్వరూపాన్ని మారుస్తారు. ఆ దైతాపతి పర్టిక్యులర్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ హూ ఆర్, వారికి మాత్రమే అవకాశం. వాళ్ళల్లో కూడా చాలా వృద్ధులైన వాళ్ళు, చాలా సేవ చేసిన వాళ్ళకే ఆ అవకాశం దొరుకుతుంది అనేసి. దాని తర్వాత యథాతథంగా ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. భగవంతుడు పురిలో రోజు పొద్దున మేలుకొలుపు అంటే బాలభోగం ఇవన్నీ చక్కగా చేస్తారు. దంతధావనం చేయించి స్వామికి. స్వామి చెక్క స్వరూపం గనక ఆయనకు అభిషేకం ఉండదు అక్కడ. సంవత్సరంలో ఒక్కసారే జ్యేష్ఠ పౌర్ణమికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకానికి స్వామికి జ్వరం వచ్చేసి 15 రోజులు స్వామి ఆలయం మూసేసి వారికి మందులు అవన్నీ ఇవ్వడం, దాని తర్వాత రథయాత్ర అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. అయితే పొద్దున్నే స్వామికి అభిషేకం రోజు నిత్య కైంకర్యంలో ఎలా చేస్తారు అంటే ఒక అద్దం పెడతారు. బ్రాన్స్తో చేసిన అద్దం ఒకటి ఉంటుంది. ఆ అద్దానికే ఉపచారాలు అభిషేకం అంతా చేసి దాని తర్వాత స్వామికి బాలభోగంలో మన పేలాల్లో బెల్లం కలిపినటువంటి పేలాలు, పెరుగు, వెన్న, ఇటువంటి చలువ చేసే పదార్థాలు లాంటివి పొద్దున నివేదనకు ఉంటాయి. దాని తర్వాత సుమారుగా 9-10 గంటలకి ఇంకొక నివేదన అవుతుంది. ఆ నివేదన తర్వాత అందరికంటే పెద్ద నివేదన 56 రకాల వంటలు స్వామికి ప్రతిరోజు రాజభోగంలో ఉంటుంది. 56 రకాలు అన్నీ మట్టి కుండల్లో వండినవే. రోజుకి రోజు కొత్త మట్టి కుండలు. స్వామి కిచెన్ ఉంటుంది. మీరు ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మొత్తం కుమ్మరి వాళ్ళు కొన్ని కుటుంబాలు ఉంటాయి. మీరు నిత్యము అలా సెట్ ఆఫ్ కుండలు మీకు కనబడుతూ ఉంటాయి వంట కోసం వాళ్ళు వాడే కుండలు. మరి ఆ కుండలు ఏం చేస్తారు? తర్వాత వాడేసుకున్న తర్వాత పగలగొట్టేయడం, మళ్ళీ కొత్త కుండలే, మళ్ళీ కొత్త దాంట్లోనే వంటలు వాడటం కానీ ఎవరికైనా ఇవ్వటం కానీ అలా ఏవైనా నూతనమే. మళ్ళీ స్వామికి ఏవి వాడిన వంట పాత్రలు ఉండవు, అన్ని కొత్త పాత్రల్లోనే స్వామికి రోజు 50 రకాల వంటలు అవుతాయి.
ఆ భోగమండపం అని ఉంటుంది మీరు పురిలో వెళ్ళిన తర్వాత. ఆ భోగమండపంలోనే ఈ 56 రకాల పదార్థాలన్నీ తీసుకొచ్చి మధ్యాహ్న నివేదన ఉంటుంది, దాన్ని రాజభోగం అంటారు. ఆ పదార్థాల్లో మీకు పప్పు, కూర, మళ్ళీ పాఖాళ్ అనేసి ఒక ఒక వెరైటీ ఉంటుందన్నమాట, సద్దన్నం లాంటిది. ఇవి చాలా మన దాల్చిన చెక్క అంటారు కదా, సినిమన్ వేసిన రైస్ ఒక వెరైటీ ఉంటుంది, పచ్చడి ఉంటుంది, పాయసాలు ఉంటాయి, పిండి వంటలు ఉంటాయి, ఎన్నో రకాలు. అసలు పురి ప్రసాదము సాక్షాత్తు భగవంతుడే. మీరు ప్రపంచం మొత్తంలో ఎన్ని ఆలయాలున్నా ఖచ్చితంగా భగవంతుడు పురిలో తింటాడు. అసలు ఆయన భోగం అక్కడే. అసలు అద్భుతమైన రాజభోగం స్వామికి. పురాణాలు ఏం చెప్తున్నాయంటే, మీరు మనిషి జన్మ ఎత్తిన తర్వాత మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి అంటే, రోజు జగన్నాథుడి ప్రసాదం తింటే చాలు. జగన్నాథపురిలో మీకు ఏకాదశి కూడా వ్రతం ఉండదు, భగవంతుడి ప్రసాదం తినాల్సిందే. ఎంతటి అదృష్టవంతులండి పూరిలో ఉన్న వాళ్ళైతే. రోజు ప్రసాదమే కదా. అంటే ఏకాదశి రోజు కూడా 2 కణాలు మనం స్వామి ప్రసాదం, జగన్నాథుడి ప్రసాదం వేసుకుంటే అది రోజు మీరు క్రమం తప్పకుండా చేస్తే మీకు ఖచ్చితంగా మోక్షం వచ్చేస్తుంది. అటువంటి అద్భుతమైన క్షేత్రము పురి. పురుషోత్తమ క్షేత్రము, చక్రతీర్థము, సముద్రము. మీరు పురిలో ఉన్నటువంటి క్షేత్రము మ్యాప్ లాగా ఆలయాలన్నీ వేస్తే శంఖం రూపంలో మీకు తెలుస్తుంది. ఆ డయాగ్రామ్ శంఖంలా వస్తుంది అనమాట అన్ని ఆలయాలు. పురి జగన్నాథుడి ఆలయం చుట్టూ 8 మంది శివాలయాలు ఉన్నాయి, 8 శక్తి క్షేత్రాలు ఉన్నాయి. వీళ్ళందరూ స్వామికి ప్రొటెక్షన్ అనమాట, అక్కడ ప్రొటెక్షన్ లాగా. సో మీరు ఇలా మధ్యాహ్నం భోగం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం స్వామికి మధ్యాహ్నం పడుకోబెట్టడానికని తీసుకెళ్తారు పల్లకిలో. మళ్ళీ ఆలయం మూసేస్తారు. మధ్యాహ్నం స్వామి భోగం టైంలో మళ్ళీ నర్తన సేవ, గీత సేవ, గీత గోవిందం అని ఉంటుంది, జయదేవులు రాసింది. అవి స్వామికి సాయంకాలం అవ్వగానే వినవించడం. స్వామికి ఎట్లా చూస్తారంటే భగవంతుడిలా, ఒక మహారాజులా చూస్తారనమాట. సో దానికి తగినట్టు ఉపచారాలన్నీ అలాగే ఉంటాయి. సాయంత్రం అయిన తర్వాత వైదికంగా, తాంత్రికంగా కూడా 2 రకాలుగా స్వామికి పూజలు అవుతాయి అక్కడ. మళ్ళీ సాయంకాలం లేట్ ఇన్ ద నైట్ అంటే 9-10 ఆ ప్రాంతంలో స్వామికి మీరు పొద్దున తీసినప్పటి నుంచి గుడి మూసేంత వరకు కనీసం ఒక 5-6 సార్లు భగవంతుడు వస్త్రాలు మారుస్తూనే ఉంటారు, కొత్త కొత్త వస్త్రాలు స్వామికి, మహారాజులాగా. భోగం అయిపోగానే ఇంకో వస్త్రము, సంధ్యా సమయానికి ఇంకో వస్త్రము, బాలభోగానికి ఇంకో వస్త్రము, అలా మారుతూనే ఉంటారు స్వామికి. రాత్రికి పడుకోబెట్టేటప్పుడు స్వామికి చక్కగా తెల్లటి వస్త్రాలు, పూలతో కట్టినటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు ఇవన్నీ వేసి చాలా భౌగ్యంగా చాలా అద్భుతంగా స్వామి దర్శనం అవుతుంది రాత్రికి. చాలా చాలా అద్భుతంగా ఉంటారు. ఈ విధంగా చేస్తారు. రథయాత్రకు వచ్చినప్పుడు స్వామి గుండీచాకి వెళ్ళినప్పుడు రథం మీదే రిటర్న్ వచ్చేటప్పుడు, గుండీచా నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు 4 రోజులు రథం మీదే ఉంటాడు స్వామి. నివేదన అంతా రథం మీదే అవుతుంది స్వామికి, ఉపచారాలన్నీ రథం మీదే అవుతాయి. గుండీచా వెళ్తే మీరు గుండీచాలో కూడా లోపల వెళ్ళొచ్చు, లోపల వెళ్ళి స్వామికి దగ్గర నుంచి చూడొచ్చు. ముందు స్వామికి తాకే అవకాశం ఉండేది, ఈ మధ్యకాలంలో తాకే అవకాశం లేదు, దర్శనం మాత్రమే. ఇలా చాలా వైభవంగా ఉన్నటువంటి పురి క్షేత్రము. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా కొత్త కొత్తగా చాలా మనకి తెలుసుకోవాలి అటువంటి క్షేత్రం పురి క్షేత్రం. ఇంకా మిగిలే ఉంటాయి, ఎంత మాట్లాడినా చాలా ఉంటాయి. మీరు రథయాత్ర ఒక ఎగ్జాంపుల్, మీరు రథయాత్ర చూడండి. ఆ గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేసి పెద్ద రోడ్ అనమాట, బడాడండా అంటారు. రథం నడవాలి అంటే అసలు మీకు జనాలే కనబడతారు, ఆ రోడ్డు మొత్తం జనాలే కనబడతారు. మీరు ఇసుక వేస్తే కింద రాలదు, ఇసుక వేస్తే రాలనంత జనం మీకు అక్కడ కనబడతారు. వారిని చూడడానికి, రథం లాగడానికే. అంతే అద్భుతమైన క్షేత్రం, అద్భుతమైన భక్తులు. ఆ రథం పైన ఒక చెయ్యి ఇలా పడితే చాలు, మన జీవితం ధన్యం. మీరు అన్ని సంప్రదాయాలు వాళ్ళు. మళ్ళీ అద్వైతంలో శంకరాచార్య వారి మఠం ఏర్పాటు చేశారు. భగవద్ రామానుజుల వారి ఎంఆర్ మఠం అనేసి ఒక మఠం ఉంది. చైతన్య మహాప్రభు వాళ్ళ గౌడీయ సంప్రదాయం. వీళ్ళందరూ అన్ని సంప్రదాయాల వాళ్ళు జగన్నాథుడు చుట్టే, భగవంతుడు వదిలి ఎవరుంటారు? నిజమే కదా. పురిలో మీరు గమనిస్తే రథయాత్ర జరిగినప్పుడు తిరిగి వస్తారు స్వామి. సాధారణంగా ఇప్పుడు ఆషాఢ ద్వితీయ నాడు బయలుదేరుతారు రథాల్లో. తిరిగి రావడం నవమి నాడు బయలుదేరితే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజు మళ్ళీ ఆలయంలో ప్రవేశం, నీలాద్రి బీజే అంటారు దాన్ని, ఆలయంలో ప్రవేశించడానికి. అయితే ఏమవుతుందంటే స్వామి రిటర్న్ వచ్చిన తర్వాత నవమి తర్వాత దశమి, ఏకాదశి రోజు సాయంకాలము భగవంతుడికి సోనాబేషాన్ని వేస్తారు. బంగారు ఆభరణాలు,
సోనా సుమారుగా ఒక్కొక్క స్వరూపానికి 36 కిలోల బంగారం ఉంటుంది అని విన్నాను నేను. అమ్మో ఈ అసలు ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క స్వామి యొక్క ఆభరణము ఇంత పెద్ద పెద్దగా ఉంటాయని సాలిడ్ గోల్డ్. ఆ ఆభరణాలు తీసుకొచ్చి రథం మీదే అలంకారం చేస్తారు. నాకు ఆ స్వరూపం దర్శనం చేసుకునే అవకాశం ఒక్కసారి దొరికింది, జన్మలో మరిచిపోలేను. స్వామి రథాలు మహాద్వారం ఎదురుకుండా ఉంటాయి, 3 రథాలు. గ్రాండ్ రోడ్ మొత్తం భక్తులు రావడానికి ఒకవైపు నుంచి వెళ్ళిపోవడానికి ఇంకోవైపు నుంచి అలా అందరు రావాలి, స్వామిని చూడాలి, ప్రదక్షిణ పూర్వకంగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. నమ్మరు, లక్షల మంది ఒక్క సాయంత్రమే భగవంతుడిని లక్షల మంది దర్శనం చేసుకోవచ్చు. అలా చూడాలి స్వామిని, అంతే అద్భుతమైన దర్శనం. సోనాబేష అది ద్వాదశి రోజు, ఏకాదశి రోజు సాయంకాలం అవుతుంది. దాని తర్వాత మళ్ళీ అధరపాన అనేసి ద్వాదశి రోజు ఈ కొత్త రథాలు చేస్తారు కదా, ప్రతిసారి కొత్త రథాలు. మీకు చైత్ర మాసంలో ఎప్పటికప్పుడు కొత్త రథాలు. ఆ రథాలు రథయాత్ర అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసేసి అవన్నీ వంటకు వాడుకుంటారు, దాంట్లో వాడిన చెక్క అంతా. అయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ రథాల మీద ఉన్నటువంటి దేవతలు ఈ రథం వెళ్ళి వచ్చిన దానివల్ల ఏదైనా జరిగిన దానికి అన్నిటికీ అధరపాన అనేసి 3 పెద్ద పెద్ద కుండలు స్వామి ముందు పెడతారు. పానకం లాంటి ఒక పదార్థం చేసి ఆ పదార్థం స్వామికి నివేదన చేసి అలా జీవుల కోసం అని చెప్పేసి అలా వదిలేస్తారు. మొత్తం రథం అంతా అలా తోసేస్తారు, కుండలు తోసేస్తారు. మొత్తం అలా పగిలిపోయి మొత్తం ఆ జీవరాశులు అందరికీ అందాలి, అందరూ మోక్షం పొందాలి అని చెప్పేసి అదొక రిచువల్ పూరిలో. రథయాత్రలో భాగంగా మనం ఇవి చూడగలుగుతాం. స్వామి అంటే అందరినీ ప్రేమిస్తారు కాబట్టి అలా ఆయన చూపించడం, ఆయన లీలలే ఇవన్నీ కూడా. కృష్ణ పరమాత్ముడు వల్లే చమత్కారి. చమత్కారి, ఆయనకి చేసేవి అదే విధంగా ఉంటాయి, మనతో చేయించుకుంటాడు అంతే. దానికి ఎన్నో రెట్ల ప్రేమను మళ్ళీ తిరిగి మనకి అందిస్తారు. జగన్నాథుడు గుడి నుంచి బయటికి రావడం కానీ అక్కడ ఓన్లీ హిందూస్ అలౌడ్, ఇండియన్స్ ఆర్ అలౌడ్, హిందూస్ ఆర్ అలౌడ్. అయితే చాలామంది ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు, పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన సన్యాసం తీసుకొని కృష్ణుడి కోసం జీవితం అర్పించిన వాళ్ళు కూడా వాళ్ళు ఎంటర్ చేయలేరు కనుక వాళ్ళు రథయాత్ర కోసమే ప్రత్యేకంగా వస్తారు స్వామిని చూడడానికి. స్వామి గర్భాలయం నుంచి బయటికి రావడానికి రథం ఎక్కే ముందు పాహండి అని ఉంటుంది. మనలాగా స్వామిని ఒక పల్లకి మీద కూర్చొని అందరు ఎత్తుకొని రావడం అలా ఉండదు. జగన్నాథుడు ఎలా అంటే ఆయన సేవ చేసేవాళ్ళందరితో కలిసి అలా నడుచుకుంటూ వస్తున్నట్టు పహాండీలో ఆడుకుంటూ చక్కగా అలా వచ్చేస్తారు రథం మీదకి. బలరాముడు అలాగే వస్తారు, జగన్నాథుడు అలాగే వస్తారు. సుభద్రాదేవి మాత్రం చక్కగా విత్ ఆల్ రెస్పెక్ట్స్ షీఈస్ బ్రాట్ తీసుకుని వస్తారు. భలే ఉంటుందండి ఆ సందర్భం. సంవత్సరానికి ఒక్కసారి జరిగిన ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఒక్క భగవంతుడే మూల విరాటే బయటకు వచ్చేస్తాడు. అసలు ఇంకెక్కడా లేనిది, ప్రపంచవ్యాప్తంగా చూసుకుని ఎక్కడా లేని విధంగా అన్ని రోజులు అక్కడ ఉండడం. ఇంద్రద్యుమ్న మహారాజు గుండీచా ఆలయంలో మళ్ళీ వెళ్ళి మనకి అన్ని రోజులు దర్శనం ఇవ్వడం. ఎక్కడా లేని విధంగా అన్న, తమ్ముడు, చెల్లి దేవత చతుర్ధమూర్తి వారితో పాటు సుదర్శనుడు కూడా ఉంటాడు. సుదర్శనుడు. ఇంకా ఎవరెవరు ఉంటారండి దేవతలు ఆలయంలో? మీకు విమలాదేవి, గోపాలుడు, నృసింహస్వామి సన్నిధి, మహాలక్ష్మి సన్నిధి, ఈ సన్నిధులన్నీ సుమారుగా 30 సన్నిధులు ఉన్నాయి. ఒక పెద్ద వటవృక్షం ఉంటుంది. ఆ వటవృక్షం కింద గణపతి, వటపత్రశాయి, చాలా చాలా పెద్ద ఆలయం అండి. మళ్ళీ ఆ గుడి వెనకాల కోయిలి వైకుంఠ అని ఉంటుంది. పాత విగ్రహాలు అంటే విగ్రహాలని అక్కడ పూడ్చి పెడతారు అని చెప్పేసి చెప్తారు. అలా చాలా ఆశ్చర్యాలు ఉంటాయండి పురిలో. అయితే చూడాల్సిందే, ప్రసాదం కోసమైనా వెళ్ళాలి. నిజమే, ప్రసాదం కోసమైనా వెళ్ళాలి. మీరు ఇందాక అన్నారు కదా, జీవితంలో ఒకసారి తిన్నా చాలు, అది ఆ భాగ్యం అని. అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ప్రసాదం ఇన్ని రకాల భోగాలు వాళ్ళకు ఉంటాయి కదండి. మీరు అక్కడ ఆనంద్ బజార్ అని అక్కడ ప్రసాదాలు విక్రయిస్తారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాలు విక్రయిస్తారు. అక్కడ ఎట్లా అంటే భగవంతుడికి నివేదన చేసిన తర్వాత విమలాదేవికి నివేదన చేస్తేనే అది మహాప్రసాదం అవుతుంది. దాని తర్వాత ఆనంద్ బజార్ అంటే అమ్మవారే శక్తిపీఠం, ఆలయంలోనే ఉపాలయంలో విమలాదేవి ఆలయం ఉంటుంది. ఆవిడికి జగన్నాథుడి ప్రసాదాలు తర్వాత అక్కడ ఆవిడ నివేదన చేసి అప్పుడు ఆనంద్ బజార్కి వస్తాయి. ఆనంద్ బజార్ అంటే ఆనందం పంచే మార్కెట్. ఆ మహాలక్ష్మి స్వీకరించిన తర్వాతే ఎవరికైనా సరే ఆ ప్రసాదాలంతా మనం అన్ని రకాలుగా మనం తీసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే స్వామికి నివేదన చేసిన అన్నం ఉంటుంది కదా, అవి ఎండబెట్టినవి కూడా అమ్ముతారు. భగవంతుడికి నివేదన చేసిన పరబ్రహ్మ స్వరూపమే కదా భగవంతుడి ప్రసాదం, సాక్షాత్ జగన్నాథుడి ప్రసాదం. అది మనం అందరం రోజు 2 కణాలు వేసుకున్న మోక్షం పొందుతాం. అంతకన్నా
అదృష్టం ఏం కావాలి. రైట్, మాట్లాడదాం ఖచ్చితంగా పూరి గురించి, ఆ స్వామి లీలల గురించి తదుపరి ఎపిసోడ్లో. ధన్యవాదాలండి. జై జగన్నాథ్. జై జగన్నాథ్.